హాయ్ అండి. ఈ రోజు బియ్యంతో హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా. ఇది కిడ్స్ లంచ్ బాక్స్ కే కాదు, ఈవినింగ్ స్నాక్స్ లోకి కూడా పర్ఫెక్ట్. ఫాస్ట్ గా రెడీ అవ్వడమే కాకుండా మన క్రేవింగ్స్ ని తగ్గించి పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్స్ లోకి చేస్తున్నా కాబట్టి మార్నింగే నానబెట్టుకున్నాను బియ్యాన్ని. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి చేయాలనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నా, చిట్టి ముత్యాలు లేదా రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చు. రైస్ లో వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ రైస్ నే మిక్సీ జార్ లో వేసుకోవాలి. కరివేపాకు, చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లం, ఒక పచ్చిమిర్చి ముక్కలు, ఒక గ్లాస్ తీసుకున్నాను. సూజీ 1/4 తీసుకోవాలి. ఉప్మాకి యూజ్ చేస్తుంటాం కదా, అదే సూజీ తీసుకున్నాను. గ్లాస్ కి 4వ వంతు అన్నమాట. కొంచెం షుగర్, హాఫ్ గ్లాస్ కర్డ్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక మిక్సీ జార్ లో ఫైన్ గా బ్లెండ్ చేసుకోవాలి. పెరుగు వేసుకుంటున్నాం కదా, దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. రైస్ ఆల్రెడీ సోక్ చేసాం కాబట్టి బెటర్ అయితే చాలా స్మూత్ గా వస్తుంది. ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదు, పెరుగులో ఉన్న వాటర్ తోనే సరిపోతుంది. ఇలా స్మూత్ గా బ్లెండ్ అయిన తర్వాత ఒక పెద్ద బౌల్ లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బ్యాటర్ మరీ థిక్ గా ఉంటే కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టుకోండి. ఈ లోపు సుజీ సాఫ్ట్ అవుతుంది. జీరా వేసి బ్యాటర్ ని ఇంకొకసారి బాగా మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు ఒక ట్రేన్ గానీ ప్లేట్ ని గానీ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ తో గ్రీస్ చేసుకోవాలి. నేను కేక్ మౌల్డ్ తీసుకున్నా. ఒక ఇనో ప్యాకెట్ పౌడర్ తీసుకొని ఫాస్ట్ గా మిక్స్ చేయాలి. ఒకే డైరెక్షన్ లో మిక్స్ చేయాలి. ఒక పెద్ద బౌల్ ఆర్ కుక్కర్ తీసుకొని కొంచెం వాటర్ పోసి స్టాండ్ పెట్టి స్టీమ్ కి రెడీ చేస్తున్నా. ఇనో మిక్స్ చేశాక ఇంకా టైం వేస్ట్ చేయకుండా కలుపుకున్న బ్యాటర్ ని గ్రీస్ చేసుకున్న ప్లేట్ లోకి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ చేసుకోవాలి. చూడడానికి ఆల్మోస్ట్ గుజరాత్ స్టైల్ ఢోక్లా లా కనిపిస్తుంది. ఢోక్లా మీరు ఎప్పుడైనా తినుంటే కామెంట్ లో చెప్పండి. ఈ రైస్ కేక్ కి పోపు వేస్తే టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది. పోపులో కొబ్బరి తురుము కూడా వేసుకోవాలి. ఇలా కోకోనట్ ని గ్రేట్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్ గా చేయండి. మన రైస్ కేక్ అయితే కూల్ అయిపోయింది. ప్లేట్ కి ఆల్రెడీ గ్రీస్ చేసాం కాబట్టి అస్సలు ప్లేట్ కి అంటుకోకుండా వచ్చేస్తుంది. మీరు చూడొచ్చు ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్ గా కనిపిస్తుంది. దీన్ని మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. పోపు వేసుకుంటున్న ఆవాలు, జీలకర్ర, హింగ్, కసూరి మేతి, కరివేపాకు ఇవన్నీ వేగాక గ్రేట్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుము కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. పోపుని మన రైస్ కేక్ పీసెస్ లో వేసి మిక్స్ చేసుకోవడమే. ఇంత మంచి బ్రేక్ఫాస్ట్ కి బెస్ట్ చట్నీ కూడా ఉండాలి కదా, అందుకే పల్లి ఎండుమిర్చి స్పైసీ చట్నీ చేస్తున్నా. పల్లి చట్నీ ఈ రైస్ కేక్ కి పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈవినింగ్ గ్రౌండ్ నుంచి వచ్చాక మా కిడ్స్ కి ఇచ్చాను. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీరే చూడొచ్చు. అంత ఆకలిగా ఉన్న వాళ్ళు వీటిని చూసి ఇంకా ఫాస్ట్ గా తినేసారు. పల్లి చట్నీ కాకుండా మార్నింగ్ దోశలోకి చేసిన కోకోనట్ చట్నీ వేసుకొని తింటుంది. సమ్మర్స్ లో కిచెన్ లో ఎక్కువ సేపు ఉండడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ని ప్రిపేర్ చేయండి. వాళ్ళు బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇవ్వడమే కాకుండా బెస్ట్ డిష్ చేశారన్న ఫీల్ ఉంటుంది. నేనైతే రైస్ కేక్ అని పేరు పెట్టాను. దీనికి ఇంకేదైనా బెస్ట్ నేమ్ సజెస్ట్ చేయండి. మీకు నచ్చిన డిష్ కామెంట్ లో చెప్పేయండి, దాన్ని నా స్టైల్లో చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కీజియే నా. బాయ్.